అప్పుడు నిఖిల్ ఇన్‌స్టాగ్రామ్‌లో స్టోరీ పెట్టాడు. ఇప్పుడు కావ్య పెట్టింది. అంతే ఇంకేమీ మారలేదు. వాళ్ళ లవ్ అయితే అలాగే ఉంది. అయితే అసలేం జరిగింది అనేది చెప్తాను. దానికంటే ముందు ఒక విషయం చెప్పాలి. ఎస్‌పీ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కావ్యని చాలా దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. కావ్య పెట్టిన ప్రతి ఒక్క పోస్ట్ కింద బ్యాడ్ కామెంట్లు పెడుతున్నారు. చాలా దారుణం. ఎందుకంటే కావ్య నిఖిల్‌ని లవ్ చేయడం తప్ప ఇంకేమీ చేయలేదు. కొన్ని ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల నిఖిల్‌తో కొంచెం డిస్టెన్స్‌లో ఉంది. ఆ విషయం మనందరికీ తెలుసు. కాకపోతే యష్మి ఫ్యాన్స్ అందరూ కూడా కొంచెం డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు ఈ విషయాన్ని. ఎందుకంటే యష్మి నిఖిల్‌ని చాలా డీప్‌గా లవ్ చేసింది. బిగ్ బాస్‌లో ఉన్నప్పుడు చెప్పింది నిఖిల్ మీద క్రష్ ఫీలింగ్ ఉండే, హస్బెండ్ మెటీరియల్, పెళ్లి చేసుకుంటా ఒప్పుకుంటే అది ఇది అని. దాని తర్వాత నిఖిల్ ఎప్పుడైతే కావ్య గురించి చెప్పాడో అప్పుడే యష్మి కొంచెం మెచ్యూర్డ్‌గా ఆలోచించి నిఖిల్‌తో తన లవ్ బ్రేకప్ అయితే చెప్పేసుకుంది. అంటే సెల్ఫ్. ఎలా అంటే తనే లవ్ చేసింది. తనే మళ్ళీ బ్రేకప్ చెప్పుకుంది. ఇదేంటంటే వన్ సైడ్ లవ్, వన్ సైడ్ బ్రేకప్ లాగా. అయితే యష్మి అయితే మూవ్ ఆన్ అయింది కానీ యష్మి ఫ్యాన్స్ అయితే ఇంకా మూవ్ ఆన్ అవ్వలేదు. సో చాలా మంది కావ్య ఫ్యాన్స్ నాకు మెసేజ్ చేసి అడుగుతున్న విషయం ఏంటంటే పాపం అన్న కావ్య ఏం చేసింది? ఎందుకు ఇలా యష్మి ఫ్యాన్స్ అందరూ చాలా దారుణంగా ట్రోల్ చేస్తున్నారు అది ఇది అని. అందరూ కాదు, కొంతమంది మాత్రమే కావ్యని చాలా దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. సో వాళ్ళు కూడా యష్మి లాగా కొంచెం మెచ్యూర్డ్‌గా ఆలోచించి కామెంట్లు పెడితే బాగుంటుంది. ఇకపోతే అసలు విషయానికి వస్తే ఒక 2-3 వీక్స్ బ్యాక్ నిఖిల్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ ఏం పెట్టాడంటే నిఖిల్ కావ్య ఫ్యాన్ పేజ్‌కి సంబంధించి ఒక వీడియో అయితే పెట్టడం జరిగింది. ఎప్పుడంటే అప్పుడు నిఖిల్ వైజాగ్ వచ్చాడు కదా, సిరి హనుమంత్ అండ్ శ్రీహాన్ ఓపెన్ చేసిన బ్యూటీ క్లినిక్ సంబంధించి ఒక వీడియో అయితే నిఖిల్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పెట్టడం జరిగింది. అది మనందరం చూసాం. మనందరం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. ఎందుకంటే నిఖిల్ ఇంకా అలాగే ఉన్నాడు కావ్య కోసమని. ఇకపోతే రీసెంట్ గా కావ్య ఒక ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ పెట్టింది. ఆ వీడియో ఏంటంటే నిఖిల్ కావ్య ఫ్యాన్ పేజ్‌కి సంబంధించి. సో చాలా మంది ఏమంటున్నారంటే కావ్య సైడ్ నుంచి కూడా లైన్ క్లియర్ అయ్యింది. ఇక వీళ్ళిద్దరు అఫీషియల్ గా అనౌన్స్మెంట్ చేయడమే లేటు అది ఇది అని అంటున్నారు. త్వరలోనే వాళ్ళు కూడా చెప్తారు. కాకపోతే మనందరం అంతవరకు వెయిట్ చేయాలి. నెమ్మదికి ఒక్కొక్క ప్రాబ్లం అనేది సాల్వ్ చేసుకుంటూ వస్తున్నారు ఇద్దరు కూడా. త్వరలోనే మనందరం ఒక గుడ్ న్యూస్ అయితే వింటాం. సో అంతవరకు మనందరం వెయిట్ చేయక తప్పదు. సో ఇది జరిగిన అసలు విషయం. మరి దీని మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి.